లెక్క పక్కాగా తెలుస్తుంది. అందుకే దాన్ని కూడా సెంట్రలైజ్ చేయమని చెప్పిన. మైనింగ్ వాళ్ళను, మున్సిపల్ వాళ్ళను, పంచాయతీరాజ్ శాఖ వాళ్ళని అనుమతులు ఇచ్చేటోళ్లకు ఈ మెటీరియల్ ఎక్కడి నుంచి రావాలి. నేను మా వాళ్ళని లెక్కలు అడితే ఇంతకంటే పెరగదు సార్ అన్నారు. అవునా, అట్లనే రాండి కూర్చోండి అని ప్రిన్సిపల్ సెక్రటరీ, ఐఏఎస్లు వాళ్ళంటే పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు, మనకు చదువు లేదు. కానీ నేను ఒక లెక్క చెప్పిన, రాష్ట్రంలో స్టీల్ ఎంత అమ్ముడు పోయింది, సిమెంట్ ఎంత అమ్ముడు పోయిందో లెక్క తీయరి. ఆ స్టీలు ఆ సిమెంట్ ప్రకారం ప్రపోర్షనేట్గా ఇసుక ఎంత అవసరం ఉంటుందో లెక్క తీయరి. ఎందుకంటే స్టీలు సిమెంట్ జిఎస్టీ లెక్క ఉంటుంది కదా. ఆ సేల్స్ అన్నీ క్యాలిక్యులేట్ చేయించిన. వాళ్ళకి అర్థం కాలే ఎందుకు చేయిస్తున్నాం. ఇసుక ఎంత అవసరం అవుతుందో 4 కోట్ల మెట్రిక్ టన్నుల ఇసుక అవసరమవుతుందని లెక్క తేలేదు. నేను అడిగిన రోబో శాండ్ 1 కోటి మెట్రిక్ టన్నులు తీసేవా, 25%. 3 కోట్ల మెట్రిక్ టన్నులు సంవత్సరానికి ఇసుక అవసరం ఉంది. ఈరోజు ఎంత అమ్ముతున్నాం అంటే 1,25,00,000 అమ్ముతున్నాం అన్నాడు. అంటే 1,75,00,000 మెట్రిక్ టన్నుల ఇసుక దొంగతనం జరుగుతుంది. దొంగలు దొంగిలించి వీళ్ళకి అమ్ముకుంటారు. ఇసుక లేకుండా స్టీల్ సిమెంట్ వాడగలమా, నిర్మాణాలు చేయగలమా? అంటే ఏదో ఒక రూపంలో ఇసుక వాళ్ళ దగ్గరకు పోతుంది కదా. ప్రభుత్వ ఖజానాకు రూపాయి రాకుండా, ప్రభుత్వ లెక్కకు దొరకకుండా పోతుంది. కాబట్టి నాకు ఇవన్నీ తెలియదు. 4 కోట్ల మెట్రిక్ టన్నుల ఇసుక ప్రభుత్వ లెక్కలోకి రావాల్సిందే. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, ఎవరినైనా లోపలేయండి, నాకు లెక్క దొరకాల్సిందే అని చెప్పిన. ఒక్క దెబ్బకు రోజుకి ఇప్పుడు 1,00,000 మెట్రిక్ టన్నులకు పెరిగింది. అంతకుముందు 30,000, 35,000 అమ్ముడు పోయేది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ బిల్డర్స్ ఇక్కడ కూడా క్రెడాయి వాళ్ళందరూ వాళ్ళని పిలిచి అడగమని చెప్పిన. మీకు ఎంత కావాలో మాకు చెప్పు, మేమే డైరెక్ట్ మీకు డోర్ డెలివరీ ఇస్తామని. ఒకప్పుడు రైతు బజార్లు ఉండేటివి. నేను ఇప్పుడు హైదరాబాద్లో శాండ్ బజార్లు ఓపెన్ చేయించిన. 3 సెంటర్లు పెద్ద పెద్దది చేయించిన. గవర్నమెంటే తీసుకొచ్చి ఇసుక వస్తుంది. ఇక్కడ కావాల్సిన వాళ్ళు చక్కగా అడిగిపోయి కూరగాయలు రైతు బజార్లో పోయి కొనుక్కున్నట్టే కుటుంబాలు తక్కువ రేటుకు వస్తాయి కదా. ఇసుక అడిగిపోయి దొడ్డి ఇసుక 1,600, సన్న ఇసుక 1,800. అంతకుముందు 2,100 సన్న ఇసుక ఉండే, దొడ్డి ఇసుక 1,800 ఉండే. సన్న ఇసుక మీద 300, దొడ్డి ఇసుక మీద 200 డిస్కౌంట్ ఇచ్చి హైదరాబాద్ వరకు తీసుకొచ్చి, మీరు ఆన్లైన్లో లారీ బుక్ చేసుకుంటే మీ ఇంటికాడనే ఇస్తాం. మీరు డైరెక్ట్ పోతే అడిగిపోయి తీసుకోవచ్చు. ఇసుక ఏడ కొనుక్కోవాలి, ఎవరిని అడగాలి? ఏ దొంగోడు అర్ధరాత్రి పూట లారీ తెచ్చిపోస్తాడో, రాత్రి అంతా మెలుకొతో ఉండాలి, తిప్పలు పోయింది. మైనింగ్ డిపార్ట్మెంటే మీ ఇంటి దగ్గర డోర్ డెలివరీ ఇచ్చే, ఆయనను మందు డెలివరీ ఇచ్చే విధానం తెచ్చి నేను ఇసుక డెలివరీ ఇచ్చే విధానం తీసుకొచ్చిన. దీనివల్ల వినియోగదారులకు వెసులుబాటు దొరుకుతుంది, ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. నేను బిల్డర్స్ అందరికీ కూడా ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నాను, మీకు ఏం కావాలనో ఇండెంట్ ఇవ్వండి. మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎవడు కూర్చోమో మీకు వస్తుందా రాదా అని టెన్షన్ ఎందుకు. మంచి బిజినెస్ చేసుకోండి, ట్రాన్స్పరెంట్ బిజినెస్ చేసుకోండి. చట్ట పరిధిలో చట్టపరంగా అనుమతులు తీసుకోండి, నిర్మాణాలు చేయండి, దానికి సంబంధించిన సామాగ్రి కొనుక్కోండి. కొనుక్కున్న ప్రతి రూపాయికి పన్నులు కట్టండి. మంచి పౌరులుగా తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలబడదాం. ఇవన్నీ అద్భుతంగా చేసుకుందాం. రేపు జరగబోయే నిర్మాణ రంగంలో మీరు మంచి భాగస్వాములు కావాలి. ప్రభుత్వ ఉద్యోగుల గురించి, ప్రజాప్రతినిధుల గురించి 35 సంవత్సరాలు 30 ఏళ్ళు యావరేజ్గా మనం వేసుకుంటే 3 రకాలుగా ఉంటామంట. చేరిన మొదటి 10 సంవత్సరాలలో గరం ఉంటామంట. రెండో 10 సంవత్సరాలలో నరం అయిపోతామంట. మూడో 10 సంవత్సరాలలో బేషరం అవుతామంట. ఎవ్వరం మనం అట్లా కావద్దు. ఇది ఒక నానుడి మాత్రమే. ఈ నానుడి మన దరి చేరొద్దు. చేరిన గరం మనం రిటైర్ అయ్యే వరకు అట్లనే ఉండాలి. గరం నరం బేషరం అనే విధానం ఉండొద్దు. దాన్ని దర్దాపులకు రానియొద్దు బేషరం అనే విధానాన్ని. అందుకే 20 ఏళ్ళు అయినా పాలిటిక్స్లో నా టెంపర్మెంట్ నేను మార్చుకోలే. ముఖ్యమంత్రి అయింది కదా ట్రాన్స్ఫార్మ్ కావాలంటారు. ముఖ్యమంత్రి అయింది కదా ట్రాన్స్ఫార్మ్ కావాలి. అప్పుడప్పుడు ఇట్లా ఎట్లా మాట్లాడతాడు, కొంత హుందాగా వ్యవహరించాలి కదా అని. నేను హుందాగా వ్యవహరిస్తే అర్థం చేసుకునేటోళ్ళు ఉండాలి కదా. జానారెడ్డి గారు హుందాగానే పెద్ద మనిషిలాగా వ్యవహరించిండు. కానీ కేసీఆర్ ధృతరాష్ట్ర కౌగిల్లో జానారెడ్డి గారి గౌరవాన్ని మొత్తం మంట కలిపిండు కదా కేసీఆర్. అందుకే 20 ఏళ్ళైనా 2004 టైంలో ప్రజా జీవితంలో రావాలని మొదలుపెట్టిన ప్రయాణం 2024 20 ఏళ్ళు పూర్తయింది. 20 ఏళ్ళలో మొదటి రోజు నేను జడ్పీటీసీ ఉన్నప్పుడు టెంపర్మెంట్, ఈరోజు ముఖ్యమంత్రి కూడా నా టెంపర్మెంట్లో చేంజ్ లేదు, విజ్డమ్లో చేంజ్ ఉంది. ఎందుకంటే జడ్పీటీసీ ఉన్నప్పుడు జడ్పీటీసీగా వ్యవహరించిన, ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా, పార్లమెంట్ సభ్యుడు అయినప్పుడు దేశ స్థాయి ఇష్యూసు, పార్టీ అధ్యక్షుడు అయినప్పుడు ఒక విజ్డమ్ ఉంటుంది. చీఫ్ మినిస్టర్గా
నాకు ఒక విజ్డమ్ ఉండాలి, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలని ఒక ఆలోచన ఉండాలి. విజ్డమ్లో నేను అప్గ్రేడ్ చేసుకుంటున్న నా స్కిల్ని, అంతే తప్ప టెంపర్మెంట్ని మనం లూజ్ అవుతే మనం చేయాల్సిన న్యాయం చేయలేము. ఈరోజు ప్రభుత్వంలో రేపటి నుంచి మీరు ప్రభుత్వ ఉద్యోగులు అవుతారు, సబార్డినేట్స్ అవుతారు. అప్పుడు అంత ఫ్రీగా నేను మీతో ఇట్లా మాట్లాడలేను. రేపటి నుంచి మీరు ప్రభుత్వ ఉద్యోగ వ్యవస్థలు వచ్చినప్పుడు మీకు మీ పై అధికారులు ఉంటారు, మీకు మాకు మధ్యలో చాలా ఏమంటారు లెవెల్స్ ఉంటుంది. చేరబోయే ముందు మీ అందరితో అన్ని విషయాలు పంచుకోవాలన్న ఆలోచనతోటి బాగా పనిచేయండి. ఈ తెలంగాణను మనం నిర్మించుకొని ఒక మంచి అద్భుతమైన రాష్ట్రంగా, ఇంత గొప్ప రాష్ట్రం ఈ దేశంలో ఎక్కడా లేదు. ఈ రాష్ట్రం ఈ ప్రజల కోసం పనిచేసే అవకాశం రావడం అనేది ఒక అద్భుతమైన అవకాశం. ఇది ఉద్యోగం కాదు, ఇది ఒక భావోద్వేగం. మీరు ఎప్పుడు పనిచేసే ముందు రోజు పొద్దున లేవగానే 2 నిమిషాలు ఆలోచన చేయండి. నేనేమైనా తప్పులు చేసినా నేను ఒక నిమిషం, ఇంకొక నిమిషం ఈరోజు తప్పులు చేయకుంటే ఎట్లుండాలి. 2 నిమిషాలు ఉదయం నిద్ర లేవగానే ఆలోచన చేసుకుంటే 90% తప్పులు చేయం మనం. ఎక్కడైనా అనుకోకుంటే ఏదైనా జరిగినా కూడా దాన్ని సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తూ మనస్ఫూర్తిగా నూతన నియామకాలలో చేరబోతున్న మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆత్మ పరిశీలనతో అభివృద్ధి వ్యక్తిగతంగా కుటుంబ పరంగానే కాదు రాష్ట్ర పరంగా కూడా జరగాలి అని శుభాకాంక్షలు అందించారు. మరి క్వాలిటీ సర్వీస్తో వాల్యూ యాడిషన్ పెరగాలి అని సందేశం అందించిన గౌరవ ముఖ్యమంత్రి వర్యుల సందేశానికి హృదయపూర్వక ధన్యవాదాలతో ఇప్పుడు ఎస్పీఎం మురళీధర్ గారు ఈ ఉద్యోగార్థుల్ని ఆహ్వానిస్తారు. అందరికీ నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈరోజు జూనియర్ అసిస్టెంట్స్గా పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ అందుకోబోతున్న వెంకటలక్ష్మి గారు, గట్టిగా చెప్పండి వెంకటలక్ష్మి గారికి. ములుగు జిల్లా నుంచి వచ్చారు వెంకటలక్ష్మి గారు, మారుమూల ములుగు జిల్లా నుంచి. వీళ్ళందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టాలి.